ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ దుమ్మురేపింది. జనసేన పోటీ చేసిన 21 సీట్లను గెలుచుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు కూడా జనసేన ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఊహించలేదు. పవన్ ఓర్పు, సహనం, వ్యూహం ఇవన్నీ కలిపి ఈరోజు ఏపీ అసెంబ్లీలో జనసేన రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించడానికి దోహదం చేశాయి. దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందలేదు. జనసేన చరిత్ర సృష్టించింది. దీనికి పరోక్షంగా వైసీపీ నాయకులు కూడా కారణమని చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఒక్క రాజోలు సీటును మాత్రమే దక్కించుకుంది. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయారు. దీనితో వైసీపీ నేతలు జనసేన అధినేతను పెద్ద ఎత్తున హేళన చేయడం ప్రారంభించారు. అంతేకాదు పవన్ వ్యక్తిగత జీవితంపైన అవాకులు చెవాకులు మాట్లాడడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ను ఎంతగానో రెచ్చగొట్టారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల రిలీజ్ రోజున ఆంక్షలు పెట్టడం, అభిమానులను ఇబ్బందులకు గురి చేయడం వంటివి చేశారు. దీనితో వైసీపీని అధికారంలో నుంచి దించాలని పవన్ నిర్ణయించారు. దీనికోసం తాను ఒక మెట్టు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు వెళ్లి పరామర్శించి తాను టీడీపీతో కలిసి ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించారు. జగన్ను గద్దెదించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు. తర్వాత ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే కేంద్రం సహకారం అవసరమని గుర్తించిన పవన్ బీజేపీ కేంద్ర నాయకులతో మాట్లాడి వారిని టీడీపీతో పొత్తుకు ఒప్పించారు. పార్టీల మధ్య సీట్ల ఒప్పందంలో భాగంగా జనసేనకు ఎక్కువగా అడగాలని పార్టీ నాయకులు డిమాండ్ చేసినప్పటికీ వాస్తవ పరిస్థితులను వారికి వివరించి 21 సీట్లకే సర్దుకుపోయారు. జగన్ను గద్దెదించడమే టార్గెట్గా పనిచేయాలని, అధికారం, పదవులు తనకు వదిలేయాలని పార్టీ క్యాడర్ను సూచించారు. దీంతో పవన్ త్యాగం వృధా కాలేదు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 సీట్లను గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించింది. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట జన సైనికులు శక్తి వంచన లేకుండా తమ వంతు సాయం చేశారు. మొత్తం మీద ఎన్డీఏ కూటమి బ్లాక్ బాస్టర్ గెలుపుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వంతు పాత్రను పోషించారు.